ఇదెక్కడి ప్రొటెస్ట్ బ్రో, మొత్తం థీమ్ పార్క్ చేసి ఆడుకుంటున్నారు. ఢిల్లీ ప్రొటెస్ట్ లో స్టూడెంట్స్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు, కానీ బీహార్ ప్రొటెస్ట్ లో పొలిటీషియన్స్ ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తున్నారు. ఢిల్లీలో పోలీస్ స్టూడెంట్స్ ని తరుముతుంటే బీహార్ లో కొన్ని చోట్ల స్టూడెంట్స్ పోలీస్ ని తరుముతున్నట్లు సీన్స్ కనిపిస్తున్నాయి. వాటర్ కెనాన్స్ యూజ్ చేస్తే అదే వాటర్ లో డాన్స్ చేస్తున్నారు. స్టూడెంట్స్ పోలీస్ ని టేర్ గ్యాస్ ఫెసిలిటీ లేదా అని అడుగుతున్నారు. అదేందో హోటల్లో స్టార్టర్స్ లిస్ట్ అడుగుతున్నట్లు అడుగుతున్నారు. పోలీస్ తాడుతో కంట్రోల్ చేద్దాం అనుకుంటే అదే తాడుతో తగాఫార్ ఆడుతున్నారు. బ్యారికేడ్స్ ని ఆట బొమ్మల్లాగా లాగుతూ వెళ్తున్నారు. కొన్ని చోట్ల గేట్స్ ని కూడా కూల్చేస్తున్నారు. లాఠీ చార్జ్ జరిగిన ప్రతిసారి జనగణ మన పాడుతూ ఎమోషనల్ ప్రెషర్ క్రియేట్ చేస్తున్నారు. సిచ్యువేషన్ ఇలానే కంటిన్యూ అయితే స్టూడెంట్స్ కన్నా ముందు పోలీసులే ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ కావాలని ప్రొటెస్ట్ చేసే స్టేజ్ కి వెళ్లిపోతారేమో అనిపిస్తుంది. ఏక్ బిహారీ సబ్ పే భారీ అంటే ఇదేనేమో. కానీ జోక్స్ పక్కన పెడితే సిచ్యువేషన్ సీరియస్ గా మారుతుంది. వైలెన్స్ ఎవ్వరికీ మంచిది కాదు. గవర్నమెంట్ కూడా స్టూడెంట్ కన్సర్న్స్ ని సీరియస్ గా కన్సిడర్ చేసి తొందరగా ఒక క్లియర్ డెసిషన్ తీసుకోవాలి. లేకపోతే ఇది ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో షేర్ చేసి పేజ్ ని ఫాలో అయిపోండి బ్రదర్.